ఎన్ని అడుగులకు వస్తారండి దీంతో? 6 వస్తుందండి. గట్టి చెప్పండి. 6 అడుగులకు వస్తుండ్రు. మీరు ఒకటి గుర్తుంచుకోండి, ఎక్కడైనా సరే మీకుగో ఇలాంటి స్తంభాలు చూడండి, అక్కడ ఎల్లో పోల్ కనిపిస్తున్నాయి. ఇక్కడే కాదు, ఈ ఎల్లో పోల్ కనిపిస్తున్నాయా? ఇక్కడ ఒక ఎల్లో పోల్ కనిపిస్తుంది చూడండి. ఈ ఎల్లో పోల్ ఇలాంటి బాక్సులు కనిపించిన దగ్గర మాత్రం మీరు వెళ్ళకండి. ఇదంతా సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీ. మీరు ఏమాత్రం బయగలుతూ తప్పు చేసి మీకు తెలియక దాంతో డ్రిల్లింగ్ కోసారనుకోండి, పైప్ బొక్కొడిపోయింది అనుకోండి, గ్యాస్ ఊలన్నీ కాలిపోతాయి. తర్వాత ఇది పెట్రోలు, సూపర్ పెట్రోలు, వారిపిన ఆరగదు. ముందు నువ్వు చచ్చిపోతావు, నీతో పాటు ఉన్న వాళ్ళు చచ్చిపోతారు. కంపల్సరీ ఇలాంటి ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు టాటర్ పట్టుకొని మీరు అంటే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు మీరు వెళ్ళేది ఏంటంటే మీ పని కోసం, మీ జీతం కోసం, డబ్బుల కోసం వెళ్తారు, తప్పేం లేదు. కానీ వెళ్ళేటప్పుడు ఆ అవతలలో ఏం చేస్తారు, వాళ్ళు ఏదో వాళ్ళ లాభం కోసం నిన్ను అందులో ఇరికించి వదిలేస్తారు. నువ్వు నీ భూములు అన్నీ జప్తు అయిపోతాయి చేసిన తప్పు, చిన్న తప్పు వల్ల. వేలం కూడా వేసేస్తుంది గవర్నమెంట్. అందుకే పెద్దలు నష్టంగా నొత్తి ఉరిశిక్ష కూడా ఖాయం. మీకు తెలియదు, ఇక్కడ వార్నింగ్ బోర్డులు ఉంటాయి చూడండి, ముందుకెళ్తే ముందుకెళ్ళి చూడండి, వార్నింగ్ బోర్డులు ఉంటాయి. ఎక్కడైతే మీకు ఇలాంటి బోర్డులు కనిపిస్తాయో ఇవన్నీ పెట్రోల్ లైన్లు, గ్యాస్ లైన్లు, పెట్రోల్ లైన్లు, గ్యాస్ లైన్లు వెళ్ళేవి. కాబట్టి మీరు ఈ ఎక్కడ ఇలాంటి కనిపించిన దగ్గర మాత్రం వర్క్ చేయకండి. ఒకరు కావాలంటే వాళ్ళు అక్కడ నెంబర్లు ఉంటాయి, పర్మిషన్ తీసుకోండి, వాళ్ళు వస్తారు. ఓకేనా? చేయొద్దు, తప్పు మాత్రం చేయొద్దు. లైన్మెన్ గారు మీకు కూడా పెడుతున్నాను ఫోటో, మన ఆఫీస్లో పెడుతున్నాను. ఇలాంటివి ఉంటే మాత్రం మీరు ముందు కేర్ తీసుకోండి. ఎవరో కాంట్రాక్టర్ వాడికి తెలియదు, వాడు వస్తాడు, వాడి పని వాడు చేసుకుంటాడు. వాడి కాంట్రాక్ట్ నెలకో నేవతో వాడికి ఎంతో డబ్బులు వస్తాయి కాబట్టి వెళ్ళిపోతారు. అది మాత్రం మీరు కొద్దిగా దగ్గరుండి చూసుకోండి. ఓకే, అదే అంటున్నాను.